అంటే మీరు ఒక 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 ఎనాలిసిస్ చెప్పి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కరెక్టే, ఉదయనిధి మారిన ఆయన యాంగిల్లో ఆయన కరెక్టే చేసుకున్న అర్థం ప్రకారం. ఎందుకంటే ఎంతో కొంత వివక్ష అనేది ఈ రిజర్వేషన్లు అని ఇప్పుడు ఒక రకంగా కోర్టులు కూడా దీనికి బాధ్యులే. ఇప్పుడు గతంలో ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చాడు. నన్ను తిట్టాడు, నిన్ను తిడితే కనుక నీకు ఎంత రివార్డ్ ఇస్తాం, నువ్వు తిట్టావని కంప్లైంట్ ఇస్తే ముందు నీకు రివార్డ్ ఇస్తాం, చట్టం అది. సో తర్వాత అసలు ముందు 14 రోజులు రిమాండ్ వేసేయాలి. ఒక దళిత సోదరుడు ఒక కంప్లైంట్ ఇచ్చి పలానా నాగేంద్ర కుమార్ అనే బ్రాహ్మణుడు నన్ను ఈ రకంగా దూషించాడని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 10,000 ప్రైజ్ ఇస్తారు వాడికి. సో ఇన్ ఎ వే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంకరేజ్మెంట్. చట్టం పెట్టిన ఉద్దేశం వేరు, జరుగుతున్నది వేరు. మనుధర్మంలో వివక్ష లేదు. అందరూ అందరినీ గౌరవించాలి, ఎవడు చేసే పని అటు చేయాలన్నాడు అంతే. ఆ వెరితనాన్ని ఉదయనిధి ప్రశ్నిస్తున్నాడు. అందులో ఉన్న ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు. దానిలో ఉండే పాజిటివ్ ఆస్పెక్ట్ ని ప్రాపప్ చేస్తారు. దానివల్ల వచ్చిన నెగిటివ్ ఇంప్రెషన్స్ ని ఉదయనిధి ప్రశ్నిస్తున్నాడు. సో బోత్ ఆర్ నాట్ రాంగ్, బికాస్ అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యింది అన్డౌటెడ్లీ. ఇప్పుడు దీనివలన ఈ చట్టం పెట్టినందువల్ల జరిగింది ఏంటి? ఇప్పుడు ఎవరో ఒక అతను దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇల్లుకి అద్దెకివ్వాలంటే భయపడుతున్నారు. ఎందుకు? నాట్ బికాస్ ఆఫ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్. ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ దళిత్స్. ఎందుకంటే అందరూ సమానమే. ఎప్పుడో మా ముత్తాతలు ఎప్పుడో ఈ వర్ణంలో వచ్చారు, మనం ఆ వర్ణంలో ఉన్నాం. సో ఆల్ ఆర్ ఈక్వల్ అనేది నా సిద్ధాంతం. కానీ ఈ చట్టం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే రేపొద్దు నేను ఇంటి వద్ద అడిగితే నా మీద కేసు పెడతాడేమో అని భయం. అతను పెడతాడా పెట్టడా అన్నది పక్కన పెడితే పెడతాడేమో అన్న భయం వస్తుంది సమాజంలో. అది తెలియకుండా ఉంది, అది అంతర్లీనంగా ఉంది. బయటకు అనడానికి భయపడుతుంది. బయటకు అనరు, లేదండి ఇల్లు ఖాళీ లేదండి అని వేరే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు? ఇది మన చట్టాల ద్వారా లేని అంతరాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చాలదన్నట్టు ఓకే, మా ప్రభుత్వమే మాట్లాడింది, బీసీలకు కూడా ఈ చట్టం అంటున్నారు. మరి అది ఇంకొక తలనొప్పి కదండి, మామూలు తలనొప్పి కాదు. అంటే సమాజాన్ని విడగొడుతున్నారు. అకార్డింగ్ టు మీ, ఇట్ మే బి మై పార్టీ డెసిషన్, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కెన్ గివ్ మై ఒపీనియన్. అంతే కదా. ఇప్పుడు 50% బీసీలు ఉన్నారండి, 20% ఎస్సీలు ఉన్నారండి. ఇక మిగిలిన సోకాల్డ్ అగ్రవర్ణం లేదు, గుండు లేదు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేని వాళ్ళ దగ్గర లేవు. అందరికన్నా బిగ్గెస్ట్ అగ్రవర్ణంగా ఈ చాతుర్వర్ణంలో చెప్పేది బ్రాహ్మణులు ఉన్నంత దౌర్భాగ్య స్థితిలో ఎవరు లేరు. అవును, చెప్పాలి అంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు రావు. ఎందుకంటే రిజర్వేషన్లో 100కి 99 వస్తాయి కానీ మీకేమి రావు, 70 వస్తే మీకు ఉద్యోగం రాదు. సో ఈ చాతుర్వర్ణ సిస్టంలో ఇప్పుడు చంకనాకపోయింది బ్రాహ్మణులు, అకార్డింగ్ టు మీ, హానెస్ట్లీ ఐఎమ్ టెలింగ్. సో అదొక 3%. ఇప్పుడు సోకాల్డ్ సమాజంలో బ్రాహ్మణులు ఒక 3% అండి, వైశ్యులు ఒక 4% ఉంటారు, క్షత్రియులు 1% అండి. సరే, కమ్మవారు ఒరిజినల్గా శూద్రులైన అగ్రవర్ణంలో ఉన్నారు. సో కమ్మవాళ్ళు ఒక 6% వేసుకోండి. రెడ్డి అనే కులం లేకపోయినా దట్స్ ఎ టైటిల్. కాపులు రెడ్లు అంతా మోరల్లెస్ సేమ్. ఏం వేసుకున్నా ఈ అగ్రవర్ణాలు ఆ చాతుర్వర్ణ సిస్టమ్ తీసేసి ఒక 25% ఎస్సీ
ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఎందుకంటే మైనారిటీ కూడా బీసీలో వస్తారు. వీళ్ళని చూసుకుంటే మీకు 75% అయిపోయింది. సో వివక్షకు గురైంది ఎవరు? ఇప్పుడు రేపు బీసీ చట్టం కూడా వస్తే ఈ మిగిలిన సోకాళ్ళు అగ్రవర్ణ కులాలు వివక్షకు గురవుతారు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాం, ఒక అక్కర్లేని హక్కుని ఓట్ల కోసం ఇంకా దేనికోసం నువ్వు ఇచ్చి, అలా అడగని హక్కు, అక్కర్లేని హక్కు. ఎవడన్నా ఉద్యమాలు చేశాడా? మాకు మేము వివక్షకు గురవుతున్నామని. ఇప్పుడు అసలు వివక్షకు గురయ్యేది ఎవరు తెలుసా? వైశ్యాసు, బ్రాహ్మిన్స్. నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. బ్రాహ్మణుడు అంటారు, బ్రాహ్మణుడు అని పలకడం కూడా కష్టమే. బ్రాహ్మణుడు అంటారు. ఇప్పుడు అసలు స్కూల్లోనేమో తెలుగు తీసేస్తున్నారు, సరిగ్గా స్పష్టంగా పలకలేని పరిస్థితి. సంస్కృతి అలాగే లేదు. ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణుడు అంటారు. క్షౌరం చేసే వ్యక్తిని మనం పూర్వం పరిభాషలో మంగళి అని, మన పుస్తకాలన్నింటిలో కూడా మంగళి అని ఉంటుంది. అవును. ఇప్పుడు నాయి బ్రాహ్మణుడు అనకపోతే అతను కేసు పెట్టచ్చు, అనకపోతే పెట్టచ్చు. బ్రాహ్మణున్నేమో బ్రాహ్మణుడు అంటే నీకు దిక్కుమొక్కు లేదు. కరెక్ట్. ఒక నాయి బ్రాహ్మణుడిని అంటే నాయి బ్రాహ్మణుడు అన్న పదం ఉందని అసలు ఇవాళ ఉన్న ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో లేదు. కానీ నువ్వు బార్బర్ అంటే ఒప్పుకోడు, ఇంగ్లీష్లో నీకు బార్బర్ అని ఉంటుంది. నాయి బ్రాహ్మణుడికి ప్రత్యామ్నాయ పదం లేదు అక్కడ, వాషర్మెన్ అని ఉంటుంది. ఈ చట్టం ప్రకారం యూ వాషర్మెన్ అంటే నాకు లేదు, ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు, ఇంగ్లీష్లో వాషర్మెన్ అనే ఉంటుంది. దానికి వేరే నామినిక్లేచర్ లేదు కదా, వేరే నామినిక్లేచర్ లేదు. ఓ రజక అని పిలవకపోతే అతను కేసు పెట్టచ్చు. చాలా పెక్యులర్ ప్రాబ్లమ్స్. చట్టం అదే చెప్తుంది. ఇప్పుడు ఎలా ఇంత కాంప్లెక్స్ కావుడోడు అంటే నీ కేసు పెడతానికి లేదు, దాని పక్కన ఇంకో సఫిక్స్ కూడా పెడతారు. మనం మాట్లాడుకోలేము సభ్య సమాచారం, డబ్బులు కూడా పెడతారు. అదే అనుభూతున్నాను. సో మీరు అనవచ్చు బీయింగ్ ఏ బ్రాహ్మణ్, నేను అనలేను అంటే మళ్ళీ బ్రాహ్మణ సంఘాలు నన్ను కూడా పడతాయి. అవును, బ్రాహ్మణ కొడుకులు అంటారు కదా. అదే మీరు అనవచ్చు, మిమ్మల్ని ఎవరేమనరు. నేను అన్నాను అనుకోండి, మళ్ళీ నన్ను తప్పుపడతా. ఇప్పుడు అలాగా మీరు వర్ణ వివక్షకు గురవచ్చు. కానీ అసలు పదాలే లేని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే అయిపోతుంది. రజకుడు అంటే ఎంతమంది తెలుసండి? ఎప్పటికీ తెలియదు. అసలు చెడు ఉద్దేశం మనసులో ఉండదు. ఆ పదం అది చదువుకున్న పదం, అది చెడు ఉద్దేశం ఉండదు. కానీ రేపొద్దున కేసు పెట్టచ్చు ఏంటి? పెడతారు. సిస్టమే ప్రొవోక్ చేస్తుంది కదా. సిస్టమ్ ప్రొవోక్ చేస్తుంది. మరి కేసు కట్టిన వెంటనే నువ్వు రివార్డ్ ఇస్తున్నావు. అది ఎంత అన్యాయం అండి. కేసు పెడితే అవార్డు ఏంటండి? అది ఉంది సిస్టమ్. కళ్ళు ఎర్రగా కూడా చూడకూడదంట, తెలుసా మీకు? అది ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు డెఫినెట్ గా దీని మీద చర్చ వచ్చినప్పుడు బీసీలు కూడా అబ్జెక్ట్ చేస్తారు. ఇదో పెద్ద ప్రాబ్లము. అవునండి. మళ్ళీ మరి దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఎలాగ మిళితం చేస్తారు అంటే, ఒక దళితుడు బీసీ మీద కేసు పెట్టచ్చా? ఈ బీసీకి ఇచ్చే హక్కులో దళితుడి మీద కూడా కేసు పెట్టవచ్చా? ఒక దళితుడు పొరపాటున ఓ మంగళయానో చాకలానో అంటే వీళ్ళు ఎస్సీ మీద కేసు పెట్టవచ్చా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీరు కేసులు పెట్టుకుని చావండి రానా? అరే అందరూ కలిసిపోయాం, అందరూ హ్యాపీగా ఉన్నాం. అక్కర్లేని హక్కు నువ్వు ఇచ్చి ప్రొవోక్ చేసి మనుషుల మధ్యన కులాల మధ్యన అంతరాలు సృష్టిస్తున్నాయి ఈ చట్టాలు అనేది నా అభిప్రాయం.